కోల్కతా ట్రైనీ డాక్టర్ నరక యాతన అనుభవించి చనిపోయిందని అటాప్సీ రిపోర్టు స్పష్టం చేసింది. ఆగస్టు 9వ తేదీన ఆర్జికర్ హాస్పిటల్లో అత్యాచారానికి గురైంది. చనిపోయే ముందు ఆమెను ఎన్ని చిత్రహింసలకు గురి చేశారని రిపోర్టు తేల్చి చెప్పింది. శరీరమంతా లోతైన గాయాలయ్యాయి. ఇప్పటికే పోస్ట్ మార్టం రిపోర్టుపై చర్చ జరుగుతుండగా ఇప్పుడు మరికొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గొంతు పిసికి ఊపిరాడకుండా చేసి చంపినట్టు నివేదికలో తేలింది. అంతేకాదు, అత్యంత దారుణంగా బలవంతం చేసి ప్రైవేట్ పార్ట్స్ గాయాలయ్యేలా పాశవికంగా ప్రవర్తించినట్టు రిపోర్టు వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం శరీరం మొత్తం మీద 14 గాయాలయ్యాయి. ముఖం, తల, మెడ, చేతులు, ప్రైవేట్ పార్ట్స్ ఇలా అన్ని చోట్ల గాయాలు కనిపించాయి. బలవంతంగా గొంతు నులిమి విలవిలలాడి ప్రాణాలు కోల్పోయేలా చేసినట్లు నివేదికలో వెల్లడైంది. ఇది ఖచ్చితంగా హత్యేనని స్పష్టం చేసింది. ఊపిరితిత్తుల నుంచి తీవ్ర రక్తస్రావమైందని, పలు చోట్ల రక్తం గడ్డకట్టుకుపోయిందని రిపోర్టు పేర్కొంది. అయితే ఎక్కడా ఫ్రాక్చర్స్ కాలేదని వెల్లడించింది. బ్లడ్తో పాటు శరీరంలో గుర్తించిన ఇతరత్రా ఫ్లూయిడ్స్ శాంపిల్స్ని అనాలిసిస్కు పంపించారు. ఆగస్టు 9వ తేదీన ఈ దారుణం జరగ్గా ఇప్పటి వరకు కేసులో ఎలాంటి పురోగతి కనిపించడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. హైకోర్టు ఈ కేసు విచారణను సిబిఐకి బదిలీ చేసింది. అన్ని కోణాల్లోనూ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ని విచారిస్తున్నారు. బాధితురాలి తల్లిదండ్రులు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో ఉన్నారు. అటు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ఘటనకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. దీనిపైన రాజకీయంగా దుమారం రేగుతోంది. ముఖ్యమంత్రి ఇలా ర్యాలీ చేయడం ఏంటని మండిపడుతున్నారు. ఇలాంటి దారుణాలు జరగకుండా శాంతి భద్రతల్ని కాపాడాల్సిందిగా పోయి ఇలా అందరిలా ర్యాలీ ఎందుకు చేస్తున్నారని తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. త్వరలోనే విచారణ చేపట్టనుంది. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఈ ఘటనను నిరసిస్తూ 24 గంటల పాటు ఆందోళనలు కూడా చేశారు. వైద్య సేవలను బహిష్కరించారు. వైద్యులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్నటువంటి కోల్కతా జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అమానవీయంగా నిందితులు ప్రవర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. తాజాగా తన పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా తీవ్ర చర్చకు దారితీస్తూ ఉంది. ఆ యొక్క రిపోర్ట్ని చూస్తే విస్తుపోయేటువంటి నిజాలు బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఆ యొక్క బాధితురాల యొక్క శరీర భాగం మొత్తంలో 14 చోట్ల గాయాలైనట్టుగా పోస్ట్ మార్టం రిపోర్టు వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. తన యొక్క అవశేషాల మీద కావచ్చు, తన యొక్క బాడీ పార్ట్ మొత్తం కూడా చాలా చిత్రమైనటువంటి పరిస్థితి. తన ముఖం మొత్తము కమిలిపోయినటువంటి పరిస్థితి. మెడ భాగము తను కొన ఊపిరితో ఉండగానే మెడ భాగంలో విరిగిపోయినటువంటి పరిస్థితి కూడా మనకు పోస్ట్ మార్టం రిపోర్టును బట్టి చూస్తే తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఊపిరితిత్తుల్లో బ్రతుకుండగానే ఊపిరితిత్తుల్లో నుంచి రక్తం వెదజల్లిందని చెప్పేసి కూడా మనకు పోస్ట్ మార్టం రిపోర్ట్ చెప్తా ఉంది. ప్రైవేట్ భాగాల్లో 150 గ్రాములటువంటి వీర్యము ఉన్నదనేసి కూడా మనకు రిపోర్ట్ చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి బాధితురాల పట్ల నిందితులు కర్కశంగా వ్యవహరించారు. చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో వ్యవహరించారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా వీళ్ళు వ్యవహరించినటువంటి పరిస్థితి. వీరి మీద దేశవ్యాప్తంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రజా సంఘాలు కావచ్చు, జూడాలు వైద్య సంఘాలు కావచ్చు, దేశవ్యాప్తంగా నిరసనలు వెలువడుతున్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో మమతా బెనర్జీ సీఎంగా ఉన్నటువంటి మమతా బెనర్జీ అటు ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా తనే ఉంది, ఇటు సీఎంగా కూడా తనే చీఫ్ మినిస్టర్గా ఉండి రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేయడం ఏంటి? కనీసం చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యతలో ఉన్నటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి బాధ్యతలో ఉన్నటువంటి మమతా బెనర్జీ చర్యలు తీసుకోకుండా ఆందోళన చేయడం పట్ల కూడా దేశవ్యాప్తంగా విమర్శలు వెలువడుతున్నాయి. ఇదే నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక యువతి మమతా బెనర్జీని షూట్ చేయండి అని చెప్పేసి కూడా పోస్ట్ చేయడంతో అక్కడ పోలీసులు తనను గుర్తించి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అంటే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి యువతలో కావచ్చు, స్థానిక ప్రజల్లో కావచ్చు ఆ యొక్క ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత వచ్చింది ఈ యొక్క ఘటనతో అనేసి కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇదే నేపథ్యంలో అటు సుప్రీంకోర్టు కూడా ఈ యొక్క కేసును సుమోటుగా స్వీకరించినటువంటి పరిస్థితి. ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ని రేపు సుప్రీంకోర్టు పరిశీలిస్తుందని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి రేపు జరగబోయేటువంటి సుప్రీంకోర్టులో సుమోటోగా స్వీకరించినటువంటి ఈ కేసులో సుప్రీంకోర్టు ఏ విధమైనటువంటి తీర్పునిస్తుంది అనేది కూడా ఆసక్తికరంగా మారిందని కూడా మనకు అర్థమవుతూ ఉంది.
ఈ నేపథ్యంలో రేపు జరగబోయేటువంటి సుప్రీంకోర్టు తీర్పు కావచ్చు, అది జరిగినటువంటి మమతా బెనర్జీకి ఇండైరెక్ట్గా ఉన్నటువంటి సివిక్ వాలంటీర్ వ్యవస్థనే ఈ యొక్క ఘాతుకానికి పాల్పడిందని కూడా మనకు ఆరోపణలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో రేపు న్యాయస్థానం ఏ విధమైనటువంటి తీర్పు ఇస్తుందనేది కూడా మనకు ఉత్కంఠ రేపుతున్నటువంటి పరిస్థితి. అటు కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాలకి ప్రతి 2 గంటలకు ఒకసారి మాకు నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా కేంద్ర హోంశాఖ మంత్రి ఆదేశించినటువంటి పరిస్థితి. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి తాజా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో కూడా హోంశాఖ నివేదిక తెప్పించుకున్నటువంటి క్రమంలో భాగంగా అన్ని రాష్ట్రాలకు కీలక ఆదేశాలు ఇచ్చింది. అంటే దేశవ్యాప్తంగా అలజడి రేకెత్తుతున్నటువంటి ఈ ఘటనతో రేపు సుప్రీంకోర్టు ఏ విధమైనటువంటి తీర్పునిస్తుంది అనేది కూడా ఆసక్తి రేపుతా ఉంది. కెమెరామెన్ భారత్తో శరత్ చారి, హైదరాబాద్.